18వ లోక్సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. జూలై 2న ప్రధాని నరేంద్ర మోడీ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ముర్ము ఇవాళ రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన భర్తృహరి మెహతాబ్ చేత ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత ఆయన లోక్సభకు చేరుకుని ఉదయం 11 గంటలకి సభా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముందుగా ఎన్నికైన ఎంపీలందరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత ప్రధాని మోడీ ప్రమాణం చేస్తారు. అనంతరం మంత్రులు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. అండమాన్ ఎంపీ ప్రమాణం తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేస్తారు. మహారాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత సభ వాయిదా వేస్తారు. మంగళవారం మిగతా రాష్ట్రాల సభ్యులతో పాటు తెలంగాణ ఎంపీలు కూడా ప్రమాణం చేస్తారు. లోక్సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా స్కెడ్యూల్ని ఖరారు చేశారు. తొలి రోజు 280 మందికి, ఆ తర్వాత రోజు మిగిలిన సభ్యులందరికీ అవకాశం లభిస్తుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక తొలి 2 రోజులు సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. గత 2 పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎవరవుతారు అనే ఉత్కంఠ నెలకొంది. ఆ పదవిని బీజేపీనే తీసుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఓం బిర్లానే మరోసారి కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పదవి కోసం వేర్వేరు పేర్లు వినిపించినా ప్రధాని మోడీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే బలరాం జాఖడ్ తర్వాత వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా వ్యవహరించినట్లు ఓం బిర్లా రికార్డులకెక్కుతారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పోస్టును మిత్రపక్షాలకు కేటాయించొచ్చని సమాచారం. అయితే తొలి సమావేశాలు మాత్రం హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక తర్వాత సభలో విపక్షాలు ఆందోళన తెలుపనున్నాయి. సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.